బంగారు రాలేదు. ఎలా ఉండండి అది కొబ్బరికాయలు మంచి దిగినట్టున్నారు. కాయలు బాగున్నాయి. గారు కొన్ని కాయలు పల్లండి పడేది నెమ్మది కదా. అందరూ సెట్ అవ్వండి మరి. సరే అలా ఉండండి సెక్రటరీ గారు. ఓకే అక్కడి నుంచి అండి ఊళ్ళో దగ్గర అది కొంత వస్తుంది కొంత మళ్ళీ ఆ క్యాప్ కవర్ చేసి నమస్కారం అందరికీ. ఈరోజు యువతకి ఆదర్శం కావాలని నేను మాట్లాడుతున్నాను. ఈయన పేరు అడబాల వీరబాబు. చిన్నతనంలోనే పాపం ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. వాళ్ళ మదర్ సమక్షంలో వాళ్ళు పిల్లలిద్దరూ ఎదుగుతూ తన తమ్ముడిని మళ్ళీ చదివించుకుంటూ ఇతను నేను ఏదో చేసుకోవాలి, ఇద్దరు చదువుకుంటే మనకు అవకాశాలు తక్కువ అవుతాయి, వెనకాల ఆర్థిక పరిస్థితి సరిగా లేదనే ఉద్దేశంతో అతను ఒక చిన్న వ్యవసాయం కింద మొదలెట్టి 2 గేదెలతో స్టార్ట్ చేసి అతను ఇవాళ దాదాపు 50 గేదెల వరకు డైరీని పెట్టుకుని తీర్చిదిద్దుకున్నాడు. ఓ పవర్ టిల్లరు, ఓ 10 ఎకరాల వ్యవసాయం మెయింటైన్ చేసుకుంటూ మనం ఎంతటితోనే ఆగిపోకూడదు, మార్కెట్లోకి వెళ్ళాలన్న సదుద్దేశంతో తాళరేవులో వాళ్ళ అన్నయ్య పెద్ద దిక్కులో ఉన్న బాలాజీ గారి సహకారంతో ఆయన సలహా తీసుకుని ఇవాళ తాళరేవు మార్కెట్లోకి వచ్చారు. ఆయన బాగా అభివృద్ధి చెందాలని, యువతకి ఆదర్శం కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్నతనం నుంచి ఈ రోజుల్లో తప్పుడు దోవపడుతున్న యువకులందరికీ కూడా హెచ్చరిస్తూ బెట్టింగ్లు కానివ్వండి, లేకపోతే గంజాయి కానివ్వండి, రకరకాల పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా వీరబాబు భవిష్యత్తులో ఆదర్శం కావాలని యువతకి నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు మా అడబాల వీరబాబు, మా తమ్ముడు అయినటువంటి అడబాల వీరబాబు తాళరావు సెంటర్, సంతపేట సెంటర్లో రైతు పాలు అందరికీ అందాలన్న ఉద్దేశంతో తన సొంత డైరీ ఫామ్ పాలు ఈ తాళరావు సెంటర్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందాలన్న ఉద్దేశంతో ఈ తాళరావు సంతపేట సెంటర్లో శ్రీ వీరభద్ర రైతు పాలు షాప్ అనేది ఎలా ఓపెన్ చేసామండి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. దీన్ని మీరు అందరూ కూడా సహకరించి దీన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని మేము మనసారా కోరుకుంటున్నామండి. ముమ్మిడివరం నియోజకవర్గం తాళరావు మండలం ప్రజలందరికీ నమస్కారాలండి. ఈరోజు తాళరావు సంత మార్కెట్ ఆంధ్ర బ్యాంక్ ఎదురుగుండా శ్రీ వీరభద్ర రైతు పాలు అనే షాప్ ఈరోజు మన దాట్ల బుచ్చిబాబు గారు చేతుల మీదుగా ఓపెనింగ్ జరిగిందండి. మనం ఏంటంటే ఈ రోజుల్లో పాల ప్యాకెట్లు ఎన్నో రకాల కల్తీలు ఆరోగ్యంగా పోవడం అనేది చాలా జరుగుతున్నాయి. మేము ఇలాంటి దాన్ని ఒక ఉద్దేశంలో పెట్టుకుని మనం చిన్నగా 2 గేదెలతో స్టార్ట్ చేసి ఇవాళ 50 గేదెల వరకు మనం మెయింటైన్ చేస్తున్నామండి. ఒరిజినల్ క్వాలిటీ, ఏ విధమైన కెమికల్స్ ఏమి లేకుండా రైతు డైరెక్ట్ మనకు 6 గంటల కల్లా పాలు షాప్ దగ్గర ఉంటాయండి. ఏ విధమైన కెమికల్స్ గట్రా ఏమి లేకుండా
న్యాచురల్ రైతు పాలు అనేది ఈ రోజు ప్రజలందరికీ అందజేయాలని మా ఉద్దేశంతో ఈ యొక్క షాప్ పెట్టామండి. అలాగే పాలే కాకుండా పాలు, కుండ పెరుగు, రకరకాల పదార్థాలు అయినవి పాల విధంగా తయారయ్యేవి అన్నీ కూడా అక్కడ మీకు లైవ్లో దొరుకుతాయి సార్. ఎటువంటి కల్తీ గట్ట లేకుండా న్యాచురల్గా ఇవ్వాలని మా ఉద్దేశం అండి. నైట్ 10 గంటల వరకు మన దగ్గర ఎనీ టైం పాలు కానీ పెరుగు కానీ ఏదైనా ఇక్కడ లభిస్తుంది సార్. అందరూ మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని సహకరించి మాకు తోడు ఉంటారని మేము కోరుకుంటున్నాం. నమస్తే. చెప్పండి. లేదు సార్ అలా మనిషికి 14 సార్లు ఒక మనిషికి 14 పాలు తీసుకుంటారు. అదే మేత ఆడేసుకుంటాడు అంటే మాకు పోయించి అక్కడ ఇచ్చేయండి. అది ఆడ పోయటానికి వెళ్ళండి. లోపల పోయింది. దానికి సంబంధించిన మేతలన్నీ అక్కడ పెడతా ఆడే వేసుకుని ఆడే మేపుకుని ఆడే పాలు తీసుకుంటారు. బయట పొలం ఉంది 3 ఎకరాల దాకా.